హాయ్! హలో ఎవ్రీవన్! మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? సూపర్‌గా ఉన్నారని అనుకుంటున్నా. రేపు శ్రావణ శుక్రవారం కదా! అందరూ ఏం ప్లాన్ చేసుకున్నారు? ఏమేమి వంటలు చేస్తున్నారు? మీకోసమే సింపుల్‌గా అయిపోయే 3 రెసిపీస్ చూపిస్తున్నా. అలాగే రాఖీ పౌర్ణమి స్పెషల్ చిటికెలో అయిపోయే చీనా లడ్డు మీకోసమే. చూపించే ఈ 3 రెసిపీస్ చాలా సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోతాయి. మరి సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోయి ఈ తియ్యటి వంటకాలని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని అరగంట సేపు నానబెట్టి ఉంచాలి. అలా నానబెట్టిన శనగపప్పుని తగినన్ని నీళ్లు వేసి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా ఉడికిన శనగపప్పుని ఒకసారి గరిటెతో కలుపుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మరగనివ్వాలి. ఈ పచ్చిశనగపప్పు పాయసంలో వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఈ శనగపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది ఈ పాయసం. ఇలా ఈ శనగపప్పు ఉడుకుతున్నప్పుడు మరో పక్క కరాచీ నూకని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 వంతులు పచ్చిశనగపప్పు వేసుకుంటే 1 వంతు కరాచీ నూక వేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కరాచీ నూక కూడా వేసుకొని తరువాత పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. కొంతసేపు ఉడికిన తరువాత 1 కప్పు పంచదార వేసుకోవాలి. నేను కొద్దిగా బెల్లం కూడా వేశాను. ఇష్టమున్న వాళ్ళు పూర్తిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. అలాగే పంచదార కూడా వేసుకోవచ్చు. ఈ శనగపప్పు పాయసం పలచగా ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను మరికొద్దిగా వాటర్ వేస్తున్నాను. మరి కొంతసేపు బాగా ఉడికిన తర్వాత యాలక్కాయలు, డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే మన శనగపప్పు పాయసం రెడీ. ఈ పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ పాయసం. మరి సింపుల్గా టేస్టీగా అయిపోయి ఈ పాయసాన్ని శుక్రవారం పూజకి మీరు కూడా ఈ తియ్యటి శనగపప్పు పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంలా పెట్టండి. ఇష్టమున్న వాళ్ళు ఈ పాయసంలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. పాయసంలో పాలు వేస్తే అంతగా రుచిగా ఉండదు. అందుకే పాలు వేయకుండా నేను ఈ పాయసం చేశాను. మనం అమ్మవారికి ప్రధానంగా క్షీరాన్నం ఎలా పెడతామో నాటకాలో కూడా శనగ పాయసం అలాగే పెడతారు. అలాగే అటుకులతో సింపుల్గా అయిపోయే ఇంకో రెసిపీ చూద్దాం. ముందుగా 1 కప్పు బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి. లేతపాకం వరకు ఉంచి పాకంలో నలకలు ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి. పాకం అయిన తర్వాత అటుకులు తీసుకొని అటుకులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. 1 కప్పు బెల్లానికి 4 కప్పులు అటుకులు వేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన పల్లీలకి పైన ఉన్న పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకంలో అటుకులు కూడా వేసుకోవాలి. అటుకులు వేసిన తర్వాత పొట్టు తీసి శుభ్రం చేసుకున్న పల్లీలను కూడా వేసుకుని కలుపుకోవాలి. నేను వేయించిన పల్లీలను అలానే వేసేసాను. మీరు కావాలంటే మిక్సీ పట్టుకుని ముక్కా చెక్క కింద కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మరి కొద్దిగా బెల్లం పాకం వేస్తున్నాను. బెల్లం పాకం కొద్దిగా పక్కన ఉంచాను. అదే వేసాను ఇప్పుడు. కొద్దిసేపు బెల్లం పాకంలో ఉడికిన తర్వాత యాలకులు కూడా వేసుకుంటే అటుకులతో చేసిన ప్రసాదం రెడీ. ఈ అటుకులు పల్లీలతో చేసిన ప్రసాదం పొడి పొడిలాడుతూ ఉంటుంది. చేతులు పెట్టకపోతే వారం రోజులైనా నిల్వ ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి పూజకి అందరూ కూడా రైస్తో చేసిన వంటలు చాలానే పెడతారు. దీనిలో భాగంగానే గారెలు, బూరెలు కూడా వేసుకుంటాము. ఇన్ని వంటలు ఉండగా ఇవి రెండే ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు చాలామంది నైవేద్యం కోసం 5 రకాలు, 11 రకాలు, 9 రకాలు, 21 రకాలు కూడా వండుకుంటారు. అన్ని రకాలు వండుకున్నప్పుడు కొన్ని నైవేద్యాలకి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఈ 2 ప్రసాదాలు తొందరగా రెడీ అయిపోతాయి. చాలామందికి ఎక్కువ రకాలు పెట్టాలని ఆశ ఉంటుంది. కానీ చేయడానికి టైం ఉండదు. 2 చాలా తక్కువ టైంలో అయిపోతాయి. కాబట్టి మీరు చేసుకునే నైవేద్యాలతో పాటు ఈ 2 ప్రసాదాలు కూడా సింపుల్గా చేసేయండి. ఇప్పుడు రాఖీ పౌర్ణమి స్పెషల్ లడ్డు కూడా చాలా తొందరగా అయిపోతుంది. 2 కప్పుల పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు, ఎండు ద్రాక్ష గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ శనగ లడ్డు రావడానికి సరిపోయే కాచిన కమ్మటి నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేసి కలపాలి. ఈ లడ్డు పుట్నాల పప్పుతో చేసామన్న మాటే కానీ తినడానికి సున్నుండ మాదిరిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ లడ్డూకి మెయిన్ ఇంగ్రీడియంట్ తాటి బెల్లం. తాటి బెల్లం లేని వాళ్ళు నార్మల్ బెల్లం, పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ ఈ తాటి బెల్లాన్నే వాడతానండి, ఆరోగ్యానికి మంచిదని.
బెల్లంతో పాటు యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత కాచిన నెయ్యి కూడా వేసుకుని ఉండలుగా చేసుకోవాలి. అంతేనండి, మన రాఖీ పౌర్ణమి స్పెషల్ లడ్డు రెడీ అయిపోయింది. మనం ఎప్పుడూ రాఖీ పౌర్ణమి వచ్చినా ఎక్కువ చాక్లెట్సో లేకపోతే బయట కొని తెచ్చిన స్వీట్సో మన బ్రదర్స్కి పెడతాము. ఈసారి అలా కాకుండా చాలా తొందరగా తక్కువ టైంలో అయిపోయే పుట్నాల పప్పు మరియు తాటి బెల్లంతో చేసిన హెల్దీ లడ్డుని మీ బ్రదర్స్కి తినిపించండి. చేసి చూపించిన శనగ పాయసం మరియు అటుకులు పల్లీలతో చేసిన స్వీట్ అలాగే రాఖీ పౌర్ణమి స్పెషల్ లడ్డు మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూడటమే కాదు, కంపల్సరీ ప్రిపేర్ చేసుకుని తిని ఎలా వచ్చిందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి కుకింగ్ వీడియోస్ చేయమంటారో చెప్పండి. మన సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ముందుగా శ్రావణ శుక్రవారం మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.